నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి రజతోత్సవ సభ అది రసాబసగా మారిందా, లేకపోతే సక్సెస్ అయిందా, సక్సెస్ అవ్వలేదా అనేది రకరకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఏదేమైనా కేసీఆర్ గారి ప్రసంగం కోసం యావత్ తెలంగాణ వేచి చూసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ ఆ ప్రసంగం ఎలా ఉంది అంటే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆయన స్పీచ్లో పసే లేదు, ఆయన ఏదో అనుకుంటే ఏదో చేశాడు అని ఇలా రకరకాలుగా రాజకీయ విశ్లేషకుల నుంచి కావచ్చు, మేధావుల దగ్గర నుంచి కావచ్చు, అన్ని రకాల పీపుల్ దగ్గర నుంచి కూడా అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు కేసీఆర్ గారు ఏం చెప్పాలనుకున్నారు? నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందా అంటే మరి గత 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగింది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా మరి కేసీఆర్ గారి స్పీచ్లో ఎటువంటి పసలు లేదు అనడానికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్లు వాళ్ళని బెదిరించే విధంగా మాట్లాడడం, అనేక రకాల ఇష్యూలు ఇందులో ఉన్నాయి. బట్ ఏదేమైనా అసలు ఎప్పుడూ లేనిది కేసీఆర్ గారు పేపర్ చూసి చదవడం అనేది కొత్త విషయంగా కనబడుతుంది. ఇప్పుడు చాలామంది అదే చర్చించుకుంటా ఉన్నారు. మరి నిజంగానే కేసీఆర్ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కానీ మరి తెలంగాణలో ఎటువంటి ప్రకంపనలు సృష్టించాయా లేదా అనేది మనం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆర్ఎల్డి పార్టీకి సంబంధించి ఈ రాష్ట్ర అధ్యక్షులు మన దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ గారు. మరి దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. నిజంగానే మరి తెలంగాణ నిజంగానే 10 సంవత్సరాలు చాలా అద్భుతంగా పరిపాలించిందే అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. ఇప్పుడున్న పరిపాలనతో అరిగోసపడుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి నిజమైన మరి స్వతంత్రం వచ్చిందా లేదా అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి, చెప్పండి. దిలీప్ గారు, మీరు ఇటు కేసీఆర్ గారికి బాగా సుపరిచితులు, ఆయన ఆంతరంగిక సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్గా నాయకులుగా వ్యవహరించారు. ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ఉన్నటువంటి వాళ్ళు. సరే, ఈ మధ్య కాలంలో మీరు మారారు పార్టీ నుంచి. అది కొన్ని కారణాలు ఉన్నాయి, అది మీరు హట్ అయ్యారు దాని గురించి. సరే, నిజంగా జరిగిన సభలో అసలు నిజంగా కేసీఆర్ గారు మనం అంతా ఎక్స్పెక్ట్ చేసినంతగా మాట్లాడలేదంటే ఇంకా ఆయనకి అహంకారం తగ్గలేదు అనేది ఇక్కడ బాగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఎందుకంటే ఆయన సభలో మాట్లాడిన తీరు కావచ్చు, పక్కన ఎమ్మెల్యేలతో మాట్లాడిన తీరు కావచ్చు, ప్రజలతో మాట్లాడిన తీరు కావచ్చు, చూస్తే అంత డిఫరెంట్గా కనిపించింది. ఏంటి సార్ అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆయన మాట్లాడిన విధానం ఏ విధంగా ఉంది? ఒకటి, మీరు అన్నట్టు కేసీఆర్ అనేవాడు ఒక అద్భుతమైన స్పీకర్, నో డౌట్, అందులో డౌట్ లేదు. అట్లాంటిది డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. జర్నలిస్టులుగా మేమే ఎదురు చూసాం ఏం మాట్లాడతాడా అని. ఎక్స్పెక్టేషన్ అనేది ప్రజల దగ్గర నుంచి, మీడియా దగ్గర నుంచి. నిజానికి ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఏమి ఎక్కడ ఫైరింగ్ అవుద్దు అని. సో అది జరగలేదు. ఎందుకో అది పేలవంగా పోయింది. మీరు అన్నట్టు ఆయన ఎప్పుడు పేపర్ చూసి చదవడు, ఆయన అనర్గళంగా మాట్లాడేటువంటి ఉంది, ఆయనకు శక్తి ఉంది. మరి ఎందుకు ఏ కారణం చేతనో మీరు అనేది 100% కరెక్ట్. అది చాలా పేలవంగా సాగినటువంటి ప్రసంగం, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు అహంకారం తగ్గిందా లేదా అనేది ప్రజలు ఆల్రెడీ అహంకారమే దెబ్బ కొట్టారు. ఆయన ఇప్పుడు పోయి విపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ కొట్టిన దెబ్బ ఎట్లా కొట్టారంటే 39 ఎమ్మెల్యేలు ఇచ్చిన దగ్గర నుంచి ఎంపీ వచ్చే వరకు జీరో చేశారు. జీరో నుంచి లోకల్ బాడీ వస్తుంది, రాబోతుంది. అది 6 నెలల 3 నెలల అనేది మనం దగ్గర లోకల్ బాడీ గురించి మాట్లాడదా సభలో? లోకల్ బాడీ అదే వాడాలి. ఆ లోకల్ బాడీ ప్రిపరేషన్ కిందనే చూడాలి దాన్ని మనం. ఎందుకంటే ఇక్కడే వాళ్ళకి మళ్ళీ తిరిగి పుట్టడానికి అవకాశం. ఎందుకంటే గతంలో మీకు జ్ఞాపకం ఉంటే 2001లో ఎప్పుడైతే రాజకీయ ఆరంగేటం టీఆర్ఎస్ పార్టీ చేసిందో తెలంగాణలో, వాళ్ళు స్టార్ట్ చేసిందే లోకల్ బాడీ ఎలక్షన్స్తో. అక్కడ పుట్టారు. అక్కడ పుట్టి చాలా స్థానాలు గెలుచుకున్నారు, కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ తెలంగాణ ఏరియాలో. ఆ కారణం చేతనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా వీళ్ళు అలయన్స్ ఒప్పుకున్నాడు. అరే వీళ్ళు ఉన్నారు తెలంగాణలో, కనపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు ఏమంటారు, తిరిగి లైఫ్ రావాలంటే ఆ పార్టీకి ఇప్పుడే డెడ్ అయిపోయింది. అది జీరో అయిపోయిన తర్వాత డెడ్ అయింది. మనం అంతమంది అనుకున్నాం. ఈవెన్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో అభ్యర్థులను పెట్టకుండా విత్డ్రా చేసుకున్నారు. ఏ కారణం అనేది మనకు తెలియదు. సో వాళ్ళకి రిలీజ్ అయ్యారు, మనకు తగ్గింది, అప్పుడున్న వేవ్ లేదని. ఆ సందర్భంలో వచ్చేటటువంటిది మీటింగ్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ మనందరికి కూడా ఉన్నాయి. మనం కూడా అనుకున్నాం లక్షలాదిగా వస్తారని. రాలే. మీకు నాకు తెలిసి 2 లక్షల మించి రారు. ఎందుకంటే 1,00,000 కుర్చీలు వేశారు. 1,00,000 కుర్చీలు వేయడం అంటే ఇట్లా చూస్తే మనకు 10 లక్షల మంది ఉన్నట్టు కనిపిస్తుంది. అవి నిండంగా ఇంకో 50,000 మంది బయట కనబడుతున్నారు. కాదు, ఎక్కువ మీకు 2 lakhs మించి రాలేదు. వాళ్ళు 10 లక్షలు. ఒకప్పుడు వరంగల్ 5 లక్షలు కూడా వచ్చి ఇంపాసిబుల్. 2 lakhs, 1 lakh చైర్స్ అండి. ఆ చైర్సే ఇటువంటి దూరం వేసుకున్నారు, కూర్చున్నారు. కొన్ని ఖాళీలు ఉన్నాయి. అది నిండినాయి అనుకున్నా 1 lakh + 1 lakh బయట ఉంటే 2 lakhs నుంచి ఎట్టి బస్సులు లేరు. అది మనం ఎక్స్పెక్ట్ చేసేది కాదు. ఒకప్పుడు వరంగల్ సభలో 20 లక్షల మంది తన మీటింగ్ పెట్టినప్పుడు 20 కాదు 10 అయితే గ్యారెంటీ వచ్చారు. నేనే
అప్పుడు ఆ రోజులు అవును వరకు మనం వెళ్ళి అవును అవును చూసి అసలు ఎక్కడ సందే లేదు, ఊరు ఊరు నిండిపోయింది అక్కడ చుట్టుపక్కల కూడా. అవును అది లేదు ఇప్పుడు, ఆ జన సముద్రం లేదు, కాన రావట్లేదు. ఉమ్, సరే పొలిటికల్ పార్టీస్ మేనేజ్ చేయడం మనకు తెలుసు, అన్నీ చేస్తాయి. టీఆర్ఎస్ కూడా చేసి ఉంటుంది, వాళ్ళ దగ్గర అపారమైనటువంటి నిధులు వచ్చినాయి, ఉమ్, డబ్బులు ఉన్నాయి. అఫీషియల్గానే 1000 కోట్లు ఉన్నాయి నా దగ్గర అని ప్రకటించుకున్నారు. మనం అవును. ఎన్నోసార్లు అనుకున్నాం. సో అందులో ఒక పార్టీ 200 ఫండ్ 1600 కోట్లు ఉందన్నారు. ఉన్నాయన్నాడు కదా. ఉమ్, సో నేనంటే అందులో 500 కోట్లు పడేస్తే కూడా ఈ మాత్రం సభకు ఆ పార్టీ ఖర్చు చేయడంలో ఆశ్చర్యం అనేది లేదు. ఎందుకంటే అంత ఆ ఏర్పాట్లు చాలా అట్టహాసంగా ఉన్నాయి, అందులో అనుమానం లేదు. కాబట్టి అన్నిటికీ మించి మనకు కావాల్సినట్టు ఏర్పాట్లు, జనం కాదు, అది ఏం మాట్లాడడానికి కావాలి. అది ఎందుకో ఆ ఫైర్ మిస్సింగ్. ఉమ్. కేసీఆర్ స్పీచ్లో ఫైర్ లేదు. మీరు మీరు చూసిన కేసీఆర్ అయితే కాదు కాదు. కాదు నేను ఇంకో టీవీ దగ్గరే కూర్చున్నా, ఆ, ఏం మాడతారు, డెఫినెట్లీ క్యూరియాసిటీ కదా, ఏం మాడతారు. కానీ ఆయన ఏమైనా కాంగ్రెస్ను కూడా అంతగా మనం ఆశించిన స్థాయిలో తిట్టలేదు ఒకటి. తర్వాత బీజేపీని అయితే అసలు తిట్టలేదు. మరి ఏమైనా అదే ఇక్కడదే కీలకమైన పాయింట్. రాబోయే బీజేపీతో అంటే త్వరలో వాళ్ళు అంటగాగే అవకాశం ఉంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. ఉమ్, నా క్రిటిసిజం నుంచి దూరంగా ఉండాలంటే 2 కారణాలు ఉండాలి. ఒకటేమో కేసుల నుంచి తప్పించుకోవడానికి అయి ఉండాలి. ఉమ్, రెండోదేమో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోయింది పరిస్థితి ఏంటో కాబట్టి అలయన్స్ కోసం సిద్ధపడుతూ ఉండాలి. ఓ, ఈ 2 కారణాల వల్ల బహుశా బీజేపీ వైపు ఆ జోలికి పోలేదని కనపడుతుంది క్లియర్గా. ఉమ్, ఏదేమైనా ఇంకొకటి థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, గతంలో నేను చాలా సందర్భాల్లో ఆ పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఎక్కడైనా సరే చిన్నదో చితకదో తలకాయలన్నీ పెట్టేవాడు అందరి. ఉమ్. ఇటుపక్క తండ్రి, అటుపక్క కొడుకు తప్ప నేను అదే ఆ అడగబోతున్నా. స్టేజ్ మీద ఇంకోటి ఫోటో లేదు. శ్రీజు కదా అసలు యాక్చువల్గా ఏంటంటే అక్కడ హరీష్ రావు ఫోటో ఎక్కడ కనపడలేదు సార్. అసలు ఎవరిది లేదు, కవితది లేదు, హరీష్ది లేదు, వాళ్ళిద్దరి మీద టాప్ లీడర్స్ ఆ, పక్క పెట్టండి, ఎవరిది లేదు అసలు. చుట్టూ కూడా కట్అవుట్స్ ఏంటంటే కేసీఆర్ గారు అంతే. కేటీఆర్ గారే. ఇద్దరే ఆ స్టేజ్ మీద, ఒక సైడ్ కేసీఆర్, ఒక పక్క కేటీఆర్. ఆయన ప్రమోట్ చేయడానికి పెట్టాడు అన్నట్టే ఉంది అది తప్ప, ప్రమోషన్ పార్టీలాగానే ఉంది. ప్రమోషన్ కోసం ఉంది తప్ప ఇతర చాలామంది ఉన్నారు కదా నాయకులు, అందరూ అది లేరు. ఇది వాళ్ళు చేస్తున్న తప్పులు. ఇవి ఉద్యమకాలంలో కూడా మనం ఒత్తుకున్నాం. ఉద్యమ పార్టీ తీసేసి ఆయన దాన్ని ఫక్తు రాజకీయ పార్టీ అనడం ఒక పెద్ద తప్పు. ఆ తర్వాత చేసిన అరాచకం మనం చూసాం రాజకీయం పేరు మీద. అవినీతి అనండి, ఆస్తి పక్షపాతం అనండి, పిల్లలు ప్రమోట్ చేసుకోవడం అనండి. ఇది కాకుండా ఈరోజు కూడా నువ్వు మళ్ళీ వేరే వాడిని ప్రమోట్ చేయనంటే ఎట్లా? జ్ఞాపకుంటే ఆంధ్రాలో ఉమ్, అప్పుడు నేను తిరుపతికి ఏదో పోయా, జస్ట్ బిఫోర్ ఎలక్షన్ పోయా. ఓకే సార్. ఎవరిని అడిగినా ఈసారి జగన్ కొట్టేస్తాడు సార్ అన్నాడు. అప్పుడే మాకు అర్థమైంది ఇది అయిపోయినాడు, కథ అయిపోతుంది. ఆ, ఒక కూటమి, అక్కడ అద్భుతమైన కూటమి పుట్టింది. అది ఆయన పాపం 10-11 సీట్లకి పరిమితం చేసింది. కానీ ఎక్కడ పోయి చూసినా ఆ పోస్టులు మాకు కూడా ఆశ్చర్యం అనిపించినాయి. నేను సిద్ధం, నేను సిద్ధం, ఒక్కడే ఫోటో, సిద్ధం, సిద్ధం అని ఒకటే ఫోటో. ఒకటే ఫోటో. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఇక జస్ట్ బిఫోర్ ఎలక్షన్ మేము సిద్ధం అని మార్చాడు దాన్ని. ఎవరు చెప్పుంటారు ఇది సిద్ధం అని ఒక్కటి పెడితే లాభం లేదు. నా పైన మేమనేది కింద పెట్టి సిద్ధం అని పెద్దగా పెట్టారు. అవును, కరెక్టే. ఫస్ట్ సిద్ధమే. ఫస్ట్ Exactly, కరెక్ట్. అవును, yes. సిద్ధం అని జగన్ కూడా పెట్టుకున్నాడు. దానివల్ల పెద్ద డ్యామేజ్, పైగా ఇలా ఫోటో కూడా పెట్టుకునేవాడు ఇట్లా ఒక్కడే సిద్ధం. పెట్టాడు. అవును. దానివల్ల చాలా డ్యామేజ్ అయింది. ఉమ్, ఈయన ఒక్కడేనా సిద్ధం, మీలో వాళ్ళు లేరా అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు తప్ప ఎవరు లేరా అనే ప్రశ్న వస్తుంది కదా. మంచి పాయింట్ సో తీసారు. ఆ అహంకారం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. పొలిటికల్ పార్టీకి అంత అహంకారం ఉండకూడదు. అహంకారం డెఫినెట్లీ తగ్గలేదని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను కాదు సార్, చాలా మంది అంటారు. తగ్గలేదు. చాలా మంది అంటారు. ఎందుకంటే పార్టీకి నేను చాలా అందరికీ అభిప్రాయం తీసుకున్నా. పార్టీకి చాలా ప్రమాదకరం. ఇంకోటి బీఆర్ఎస్ వచ్చే రాలేదు వాళ్ళకు. నా, దాని టీఆర్ఎస్ ఉన్నప్పుడు దానికి ఉన్న ఉన్న ఊపు కానీ ఊపు వేరు. ఆ వ్యవహారం కానీ బీఆర్ని పెట్టిన తర్వాత ఎగిరిపోయింది. సో నా ఉద్దేశంలో ఆ పార్టీ పేరు కూడా మళ్ళీ పాత పేరుకి పోవడమే కరెక్ట్. తెలంగాణ వచ్చేసింది కదా, సెంటిమెంట్ లేదు కదా, అవసరం లేదు అనేది వేరే అంశాలు. కానీ వాళ్ళకి వచ్చిన పేరు టీఆర్ఎస్. కాబట్టి ఏ రకంగా చూసినా వరంగల్ సమావేశం నేనైతే ఫ్లాప్ అని అనుకుంటా. ఓకే. కానీ సార్ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పేరు తీశారు. తర్వాత సరే ఆయన పెద్దగా తిట్టలేదు, కానీ అప్పుడు ఇట్లా తెలంగాణ ఉద్యమానికి ద్రోహంగా వ్యవహరించాడని చెప్పేసి అక్కడ ఆప్ చేసేసారు. ఈవెన్ ప్రైమ్ కూడా మాట అన్నాడు, ఒక మాట ఏదో చంపారు, అంతే. బతికిచ్చారు, ఎన్నోసార్లు అన్నాడని అన్నాడు. అంటే వాళ్ళని చీల్చి చెండాడే విధంగా లేదు. మామూలు కానీ ఇక్కడ పాసింగ్ మరి కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ పార్టీ అనే సంబోధించారు తప్పితే రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ సంపాదించలేదు. ఎందుకో ఏ కారణం చెప్తున్నా అంతగా ఇదివరకు తిట్టినంతగా రేవంత్ రెడ్డి టచ్ చేయలేదు. మరి అది కూడా ఆశ్చర్యమే చెప్పాలి కదా. ఇప్పుడు కానీ మనకు కూడా తెలుసు, కంపారిజన్లో 10 years వాళ్ళకు బంగారు పల్లెల్లో తెలంగాణ అప్పచెప్తే అద్భుతమైన పరిపాలన అందిస్తారనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఫెయిల్ అయిందనే కదా ప్రజలు తిరిగి కాంగ్రెస్ వైపు చూశారు. బీజేపీ మధ్యలో ఫెయిల్ అయింది కాబట్టి బండి సంజయ్ నాయకత్వంలో అద్భుతంగా సక్సెస్ అయ్యి ట్రయాంగిల్లో ఉండాల్సినటువంటి పోరాటం కాస్త అది వన్ సైడ్ అయిపోయింది. ఈయన పక్క జరిగిపోయాడు పాప బీజేపీ. అందువల్ల వచ్చిన సందర్భంలో రేవంత్ రెడ్డి మనం ఎన్నోసార్లు అనుకున్నాం అడ్వాంటేజ్ వచ్చి లిఫ్ట్ అయ్యి వచ్చాడు. వచ్చి ఈయన కూడా ఉద్ధరించింది ఏం లేదా అందరం అనుకున్నాం. ఆయన అవినీతే ఈయన అవినీతే. నేను గతంలో కూడా చెప్పా, ఉన్న దేవుడు ఎరుగు వచ్చే 6 మంత్రుల ఎక్స్పాన్షన్ సంగతి
ఉన్న ఆరుగురిలో ఉన్న నలుగురిని అవినీతి పనులను ఓపెన్ గా మీడియా చెప్తోంది. తీసిపారే వాళ్ళని తీసేసి తెలంగాణ సోయితో పరిపాలించని నేను సార్లు తెలంగాణ సోయి అవసరం. తెలంగాణ వచ్చింది ఎందుకు అసలు 1200 మంది ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణలో ప్రభుత్వాలు తెలంగాణ సోయితో పరిపాలించకపోతే ఏం జరుగుతాయో కళ్ళెదురుగా టీఆర్ఎస్ చూపిస్తోంది. వాళ్ళ తెలంగాణ సోయిని కోల్పోయాయి కదా, అధికారం కోల్పోయారు. అదే కేసీఆర్ ఆ తెలంగాణ సోయితో పరిపాలించుంటే, ఆ బంధువులను పక్కకు పెట్టి ఉంటే, తెలంగాణ మనం అనుకున్నటువంటి పద్ధతిలో ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటే అసలు మీరు ఇంకో 20 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఎవరు ముట్టుకునేవారు గారు. జరగలే. కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. వాళ్ళు ఆ సోయి లేకుండా పరిపాలిస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టు మరి తన గురించి పక్కకు మర్చిపోయినా ఇప్పుడు జరుగుతుందన్న బాగా హైలైట్ చేసి కొట్టాలి కదా, అది కూడా పంచెస్ లేవు. సార్ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ సెంటిమెంట్ని ఎందుకు మళ్ళీ రాజేస్తున్నారు వీళ్ళు కావాలని? అంటే చంద్రబాబు నాయుడు ఒకవేళ రేపు కూటమి ద్వారా ఇక్కడ ఎలక్షన్స్లో అవకాశం ఉంటుందని తెలిసే ఈయన మాట్లాడి ఎందుకు సార్ మళ్ళీ ఎందుకు తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ మంది అయిపోయింది ఇప్పుడు, అయినా తెలంగాణ సెంటిమెంట్ని ఇంకా రగిల్చడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఇంకా ప్రజలు ఇంకా అదే మబ్బులు ఉంచుతున్నాడా? అది వర్కౌట్ కాదు. ఇక తెలంగాణ సెంటిమెంట్ అది వర్కౌట్ కాదు. వాళ్ళకున్న అవకాశం వాళ్ళు వాడుకున్నారు. 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. వీళ్ళే పోయి బీఆర్ఎస్ శాఖ తెరిచారు. అక్కడ ఆంధ్రాలో మొట్టమొదటి శాఖ బీఆర్ఎస్ తెరిచిందే ఆంధ్రాలో. అవును. ఇంకా నువ్వు తెలంగాణ గురించి ఏం మాడతావు? ఆంధ్రాలో శాఖ పెట్టుకొని. అవును. సో ఇక్కడ చంద్రశేఖర్ అతను కూడా పెట్టారు. ఆయన రావడానికి మీరు గతంలో రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి సదభిప్రాయమో ఆయన మీద ఉన్నటువంటి ఏదైనా కావచ్చు, సింపతి నాకు తెలియదు, కానీ చంద్రబాబు గారు ఇక్కడ పోటీ చేసి ఉంటే ఆ కాంగ్రెస్కి వచ్చిన 4-5 సీట్లు కూడా వచ్చేవి కావు. వాడుకున్న 1% 2% డెఫినెట్గా చీలి అధికారులకు మళ్ళీ టీఆర్ఎస్ వచ్చేది. ఆ అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన గురువు అనండి మరొకటి అనండి. ఈసారి ఆయన వదులుతాడని నేను అనుకోను. అయిపోయింది ఆ గురు శిష్య సంబంధం, అయిపోయింది. ఆయన ఎంజాయ్ చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అవకాశం ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ మీరన్న పద్ధతిలో బీజేపీ, టీడీపీ, జనసేన అండ్ ఇంకేదైనా పార్టీలు ఇవాళ రేపు మళ్ళీ అంటున్నాడు, బీసీ కాన్సెప్ట్ ఉంది. మేము కూడా ఇప్పుడే పుడుతున్నాం. 1 2 సీట్లు మాకు ఇచ్చిన అంత ఒక కూటమి మహాకూటమి ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది. ఈసారి మీరు పోటీ చేస్తున్నారు? చేస్తా, డెఫినెట్లీ. ఏం చేయను, పిల్లలు నిలబెడతా. మీకు చెప్పా కదా, ముందు స్థానిక ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ సీట్లు ఆడడానికి ఖాయం. 1 అని 2 అని అందులో గెలిపేయడం కూడా ఖాయం. ఎందుకంటే అప్పుడు ఎవరు అలయన్స్ లేనప్పుడే మేము 3 సర్పంచ్లు ఒక ఆర్ఎల్డీ కార్పొరేట్ని గెలిపించుకున్న సందర్భంలో అలయన్స్ ఉందంటే మేము ఎందుకు తీసుకోం, ఎందుకు గెలిపాం? మాకు ఉంది కదా సెంట్రల్ అలయన్స్ ఉంది. కాబట్టి కూటమి వైపుగా కొత్త వైపుగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. కొత్త వైపు. ఎందుకంటే అది బీజేపీ ఉండాలి అనుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్కి ఒకసారి అధికారం ఇచ్చారు, ఇంకోసారి బీఆర్ఎస్ 10 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ ఆల్టర్నేట్ కోసం చూస్తున్న సందర్భంలో ఖచ్చితంగా బీజేపీ అనేది ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కింద లేదా కొత్తగా వచ్చే పార్టీ ఆల్టర్నేటివ్ కింద కనపడుతుంది. అది ఇంకా తీర్మానం ఇది రిజిస్టర్ చేయలేదు పార్టీ, ఎంతమంది అన్న విద్యార్థులు రావచ్చు, ఏదో ఒకటి ఒక థర్డ్ ఫ్రంట్ అనేది ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడితే దానికి ఈరోజు విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఈ సభ ద్వారా నిజంగా మరి ఏంటి సార్, అంటే తన బలం ఎంత ఉంది నాకు తెలంగాణలో అని తెలుసుకునే ప్రయత్నం చేశాడని అనుకోవచ్చా కేసీఆర్ గారు? ఇంకా మేము ఉన్నామా అంటే మనుగడలో ఉన్నామా లేదా అని వచ్చిన దాన్ని బట్టి చూస్తే డెఫినెట్లీ టోటల్గా జీరో చేయలేం కదా మనం. మీరు ఎంత డబ్బులు ఇచ్చి ఎంతమంది ఇచ్చి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసినా గట్టిగా 1,00,000 మందినో 2,00,000 మంది తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. పట్టుకొచ్చాడు, అది చూపిస్తున్నాడు కదా. కొంత ముందే స్టేజ్ మీద నాయకులు నియోజకవర్గానికి 50 లక్షలు పంపించారు అని తెలుసు. డెఫినెట్లీ వాళ్ళు సగం ఖర్చు పెట్టినా జనం అయితే వచ్చారు కదా. ఆ పార్టీని అవుట్రేట్గా జీరో అనలేం, కానీ చేతులు ఆ స్థాయి తెచ్చుకున్నారు. అది మనం అరే విషాదం తప్ప ఇప్పుడు అది అంత ఈజీ కాదు తిరిగి ఆ అభిమానాన్ని తీసుకురావడం. థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ అయితే మనకు ఉన్నట్టు ఇంకొకటి, అది కూటమి బీజేపీ +1 +2 ఏదైనా కానీ దానికి వచ్చే ఇంపార్టెన్స్ ఈ 2 పార్టీలకు రాదు. ఎందుకంటే కాంగ్రెస్ అన్ఫార్చునేట్లీ డబ్బులు లేక, ఫైనాన్షియల్ క్రైసిస్, అవినీతి ఈ కారణాల వల్ల కొలాప్స్ అయింది. పబ్లిక్లో చర్చ వస్తుంది. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ రావడం అనేది అంత ఈజీ. వాళ్ళే వెనక తగ్గేటట్లేరు అవినీతిలో. వాళ్ళకి అవకాశం మళ్ళీ రాదని వాళ్ళు చూస్తున్నారు. అవకాశం ఏమంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి ఆ కాన్సెప్ట్ లో ఉన్నట్టు కనపడుతుంది. 2వ సారి 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉండాలని ఆశ వస్తుందని ఆలోచన వాళ్ళకే లేదు. మీరు వాళ్ళు అడిగితే చెప్తారు అసలు మళ్ళీ వచ్చే సమస్య లేదు, ఇప్పుడు సర్దుకోవాలని. సో ఆ పద్ధతిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మర్చిపోండి. బీఆర్ఎస్ అంత ఈజీ కాదు. సో థర్డ్ ఆపర్చునిటీ మనం అనుకున్నట్టు థర్డ్ ఫ్రంట్కి వస్తుంది. ఆ ఫ్రంట్ ఏంటంటే లెడ్ బై బీజేపీ అంటున్నారు. ఎవరుంటారో కాంపిటెంట్ లో మనకు తెలియదు, కానీ బట్ అవకాశం అయితే 100% ప్రజలు ఒకసారి వాళ్ళకి. కాకపోతే ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతున్న అంశం ఒకటి సార్, ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ లో ఇక్కడ కంపల్సరీ అన్ని సీట్లలో
వాళ్ళు పోటీ చేయబోతున్నారని నిలబడతారు తెలుస్తుంది. నిలబడితే దాని ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నాను. అదే ఆంధ్రాలో ఏ ఆ విధంగా సంకేతాలు తెలిసే కేసీఆర్ గారు కొంచెం ఉలిక్కి పడుతున్నారు అనేది కూడా. అందువల్ల అసలు ఆయన కూడా బీజేపీతో పోతారని టాక్ ఉంది కదా. ఇప్పుడు ఆయన మోడీ గారు ఒక మాట కూడా అనకపోతున్నాడంటే అదే దాని సంకేతాలు వస్తాయి. ఆ అవకాశం కూడా ఉంది కదా. ఓకే. ఎంతవరకు బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందో మనకు తెలియదు కానీ బట్ అతను కూడా ఆలోచనలు ఉండే అంటే అనిపిస్తుంది. హరీష్ ఇంతకుముందు చెప్పిన హరీష్ ఆ లీడ్ తీసుకుంటాడంటున్నారు ఆ పార్టీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సార్ నిజంగా మీరు అంటే నేను సభకి వెళ్ళాను, ఎక్కడ చూడు వాళ్ళ ఫోటోలు మీరు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఫోటోలు తప్పితే హరీష్ రావు గారిది ఎక్కడ పెద్దగా లేదు పాపం. సో హరీష్ రావు గారిని కూడా కాస్త ఈ సభకు సంబంధించి హరీష్ రావు గారు కూడా పెద్దగా ఎక్కడ ఆయన ఎవరు చేశారో తెలియదు. మరి అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇంకెవరెవరు లోకల్ కూడా ఏనుగు ఎవరు ఏనుగు రాకేష్ రెడ్డి రవీందర్ గారు మహబూబాద్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, వీళ్ళంతా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా యాక్టివ్ చేసేది హరీషే. అవును, బట్ ఇందులో పెద్ద కనపడలేదు. కాబట్టి ఇది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. ఏమైనా నేనైతే అది ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు ఫెయిల్ చేసుకున్నారని అనుకుంటాను. ఇంతకంటే ఎక్కువ చేయడానికి వాళ్ళకు శక్తి ఉంది. అవును, దాని ఇంకో వాతావరణం ఉంది. కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. అవును. సో దాంట్లో ఇంకా బ్రహ్మాండంగా ఒక మెసేజ్ రావాల్సి ఉంటుంది స్పీచ్ ద్వారా, ఆర్గనైజేషన్ ద్వారా. కానీ సార్ ఇక్కడ వీళ్ళు 10 ఏళ్లలో ఇస్తారన్న హామీలు ఇవ్వకుండా ఇప్పుడు వీళ్ళు ఇస్తారన్న 6 గ్యారెంటీల మీద పడడం వల్ల ప్రజలు ఎవరు కూడా వీళ్ళు 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదన్న కోపం ఉంది ప్రజలు. మీరు అన్నట్టుగా మనం అందరం డిస్కస్ చేసుకున్నప్పుడుగా ఉంది. కానీ వాళ్ళు ఇవ్వలేని కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అర్థం కావట్లేదు. ఇంకా ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారా? వాళ్ళకి అవకాశం 10 ఏళ్ళు ఉంటే చేసేవి చేశారు, చేయనివంతా క్రిటిసిజం వచ్చింది. క్రిటిసిజానికి ఫలితం అనుభవించారు. కాంగ్రెస్ కూడా దాన్ని క్యాచ్ చేసి 6 హామీలు అమలు చేసుకు ముందు వెళ్ళి ఉంటే బాగుండేది. వీళ్ళు అవినీతిలో కూడా పోటీ పడుతున్నారు, హామీల్లో వెనకబడుతున్నారు. ఈ కారణం చేత వాళ్ళకు కూడా పోయిన ఇంకా అంటే ఇప్పుడు ఇంకా దాదాపు 3.5 సంవత్సరాలు ఉంది. ఏమన్నా తీర్చే అవకాశం ఉందంటారు ఈ 6 గ్యారెంటీలు? అంటే అవకాశం ఉందా బడ్జెట్ పరంగా? అంత ఈజీ కాదు, డబ్బులు రావాలి కదా. మొన్న హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి 3,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిందని వింటే సంతోషమే. అంటే ఒకళ్ళు వచ్చి శాంక్షన్ వాళ్ళు చెప్పిన ప్రకారం వచ్చి ఉంటే సంతోషమే. అది ట్రై చేస్తున్నారు ప్రభుత్వ పరంగా రకరకాల అప్పులకు వడ్డీలకు. కానీ బట్ ఏదైనా హామీలు ఇంప్లిమెంట్ కాలేదనేది కళ్ళెదురుగా మీకు అనిపిస్తుంది కదా. ప్రజలేంది మీకు 3 ఇచ్చాం 4 ఇచ్చామంటే ఇచ్చాం మిగిలిన 2 ఏంటి అంటాడు. అంతే కదా సార్, వాడు ఇచ్చే వాడి గురించి మాట్లాడాడు. సో ఆ ప్రాబ్లంలో కాంగ్రెస్ ఈరోజు ఉంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి యూనిటీ లేదు, ఎవడికి వాడే యమునా తీరే. ప్లస్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఐరగాడికి దోచుకుందాం అసలు మళ్ళీ వచ్చేదా చచ్చేదా అన్నట్టుంది. సో ఇవన్నీ కూడా ఒక థర్డ్ ఆల్టర్నేట్ వైపు చూపిస్తూ వస్తాం. ఓకే, ఇక పెహల్గామ్ది ఎందుకంటే అది మనం డిస్కస్ చేయాలి, చాలా పెద్ద ఇష్యూ అది దేశానికి సంబంధించి. సార్ దీంట్లో అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి సార్. నిజంగానే అక్కడికి వచ్చినటువంటి 5 ఉగ్రవాదులు మతం అడిగి లేకపోతే పేరు అడుగో లేకపోతే కాల్చారు అనేది కొంతమంది అలా ఎందుకు చేస్తారు? ఉగ్రవాదులు అనేవి కూడా టకటగా కాల్చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు పనిచేసుకుని వెళ్ళిపోతారు తప్పితే ఇలాంటివి జరుగుతాయా? బట్టలిప్పిలోన పరిస్థితి ఏ విధంగా ఉంది, వీడు సింపుల్ చేయించుకున్నాడా లేదా అని తెలుసుకుని మరీ కాల్స్తారా? ఇలాంటి రకరకాల వాదనలు వస్తున్నాయి సార్. నిజంగా మరి ఈ ఉగ్రదాడిని ఏ విధంగా చూస్తారు సార్ మీలాంటి సీనియర్ నాయకులు? ఒకటి అన్ఫార్చునేట్లీ ఉండొచ్చు వాళ్ళు ఉగ్రవాదులు కాబట్టి మీరు అన్నట్టు ఆ ప్రశ్నలు వేసి ఉండొచ్చు. ఓన్లీ వాళ్ళ పిల్లల మహిళల జోలికి పోకుండా కావాలని వాళ్ళు కాల్చి ఉండొచ్చు. ముస్లిమ్స్ అయితే వదిలిపెట్టి ఉండొచ్చు. దట్ ఈస్ దేర్ ఐడియాలజీ. ఐడియాలజీ చేశారు కాబట్టి అసలు అర్థం కాని విషయం ఏంటంటే అట్లాంటి టూరిస్ట్ స్పాట్లో ఆర్మీ ఎందుకు లేదు? పోలీసు ఉండాలి కదా. ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్స్లో పోలీస్ ప్రొటెక్షన్, ఆర్మీ ప్రొటెక్షన్ లేకుండా మీరు అసలు ఎట్లా టూరిస్ట్ని వదిలేరు నాకైతే అర్థం కాదు. అదొకటి ఫెయిల్యూర్ టాక్టికల్గా. బట్ ఇది ఖచ్చితంగా మనందరినీ కలిసి వేసినటువంటి అంశం, మామూలు విషయం కాదు కదా. అమాయకులు వాళ్ళు 28 మంది నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తారు. అది ఎప్పటి నుంచో నడుస్తుంది. పాకిస్తాన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడమే, ఉగ్రవాదులను టెర్రరిస్టులను పొంచి పోషించడమే. దానికి ఫలితాన్ని కూడా బిన్ లాడెన్ వాళ్ళు దాచిపెట్టి అనుభవించారు. దానివల్ల తర్వాత అమెరికా వాళ్ళకు మీద సింపతి కోల్పోయి, అదర్వైజ్ ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అమెరికా ఒకప్పుడు వాళ్ళకి. ఇప్పుడు బిన్ లాడెన్ ఉదంతం తర్వాత అమెరికా ఆల్మోస్ట్ వాళ్ళు వదిలేసింది, ఎక్సెప్ట్ చైనా. మనకు పక్కకు బల్లెల్లాగా చైనా ఉంది కాబట్టి వీళ్ళే నిప్పు పెడుతుంటేనే మనకు ఆ సెగదగలాలని వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప వేరే రకంగా చూస్తే పాకిస్తాన్ అనేది దానికి పాకిస్తాన్ ఉన్న పరిస్థితులు కూడా దయనీయంగా ఉన్నాయి. అసలు క్రైసిస్ ఉంది. అవును, వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ మంచి మాట అన్నాడు, అసలు పాకిస్తాన్ సైన్యం ఈరోజు ఇండియాని ఎదుర్కొనే పరిస్థితిలోనే లేదు, మీరు ఐఎస్ఎస్ ఉగ్రవాదులను మీరు పెంచి పోషిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని పాపం అసదుద్దీన్ లాంటి వాడు అన్నాడు, ముస్లిం లీడర్ అయ్యండి. సో అతను ఈ సపోర్టెడ్ ఇండియన్ స్టాండ్ అండి, దీన్ని క్రిటిసైజ్ చేశాడు ఈ విషయాన్ని. కానీ అందరూ కూడా ఈరోజు క్రిటిసైజ్ చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకో ఒకళ్ళిద్దరు కాంగ్రెస్ వాదులు మరి నిన్న మొన్న ఏదో అది పాకిస్తాన్ ఒపీనియన్ అడగాలి,
ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు, ఆశ్చర్యంగా అవును, మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం మరి, అవును. బట్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా మాత్రం 3 మాత్రం అది పాకిస్తాన్ ఏదో రకంగా గుణపాఠం చెప్పాలనే మూడిందే తప్ప ఎవరు కూడా ఆ యాక్ట్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో సో ఇండియా కూడా దానికి సన్నద్ధమై ఉంది కానీ ఆ ఇండియన్ మన ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఏవైతే కనబడుతున్నాయో, అది సింధు నదికి సంబంధించిన అగ్రిమెంట్ సస్పెన్షన్, వాటర్ ఆపేయడం కానీ వాడేదో కూర్చున్నాడు సిమ్లా అగ్రిమెంట్ సస్పెన్షన్ అని ఉంటే ఉండని రిటాలియేషన్ ఉంటుంది. సో ఇది మెల్లమెల్లగా ఈ ఎస్కలేషన్ ఏదైతే ఉందో సార్ ఈ వాతావరణం అనేది యుద్ధం వైపు పోతున్నట్టు కనిపిస్తుంది. అవును సార్, అవును. యుద్ధం వైపు అసలు ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గట్లేదు, మేము కూడా తగ్గేది అన్నట్టు ఆర్మీ అంతే కదా, అక్కడ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఎప్పుడూ లేదు. 90% వెనక ఆర్మీయే ఉంటుంది వాళ్ళ వెనక. సో వాళ్ళు ఎప్పుడు అరగంటే ఇండియాతో వాళ్ళకి శత్రుత్వం ద్వేషమే తప్ప వాడు ఎప్పుడు కూడా శాంతి కోరుకోడు మనతో. సో అందువలనే వాళ్ళు ఒక రకంగా ఈ క్యాంప్స్ అన్నిటిని తుపాకులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఆర్మీ క్యాంప్స్ అక్రాస్ ద బార్డర్. సో ఈ కారణం చేత అది సెన్సిటివ్ ఏరియా మనకు కాశ్మీర్ అనేది. బీజేపీ ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని దానికి స్టేట్ రూట్ ఇచ్చింది, ఆర్టికల్ 370 రద్దు చేసింది, మన దేశంలో అంతర్భాగం కలిపే ప్రయత్నం చేసిన వాడు వాస్తవం. కానీ అక్కడ ఆల్ సెడ్ అండ్ డన్ ఆ సంస్థలు ఉన్నాయి కదా, ఇంకా ఆ సంస్థలు మెల్లమెల్లగా మోడీని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం పెట్టుకోవడం వల్ల అన్ఫార్చునేట్గా మనలాంటి టూరిస్టులు కూడా దాంట్లో బలి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అమాయకులు చాలా దారుణం. రిటాలియేషన్ తప్పదంటున్నాను. మీరు వాళ్ళకి బుద్ధి చెప్పేది ఏమన్నా కానీ కాస్త కూర్చో ఇంటర్నేషనల్గా ప్రాబ్లం వస్తుంది. మనం వారికి పోతే చైనా అనేవాడు పాకిస్తాన్ వైపు వస్తాడు, కంపల్సరీ సపోర్ట్ ఉంటుంది, రష్యా అనేది మనకి సపోర్ట్ వస్తుంది, ఈ యుఎస్ఏ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటే తీసుకోవచ్చు. ఏది జరిగినా ఇది ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రారంభమైతే కొన్ని దేశాలు అటు కొన్ని దేశాలు ఇటు, మళ్ళా రష్యా ఉక్రెయిన్ ఏ విధంగా అయితే వార్ అవుతుంటే 2 భాగాలు విడిపోయి ఆల్మోస్ట్ అది రైవల్రీ బిట్వీన్ సెవరల్ నేషన్స్, ఒక్క దేశమే కాదు, యూరోప్ అంతా యుక్రెయిన్ వెనక నిలబడ్డది, రష్యా వెనక కొందరు మనలాంటి వాళ్ళు. ఈవెన్ మనకున్నటువంటి సంబంధాల వల్ల మనం కూడా సైలెంట్ ఉండాల్సి వచ్చింది. శాంతి కోసం మీరు ట్రై చేయండి అని చెప్పడమే తప్ప మనం రష్యాని వార్ మానేయమని చెప్పే పరిస్థితులు లేం కదా. ఎందుకంటే వాళ్ళు మనకు సపోర్టర్స్. రేపొద్దున చైనా వెనక వచ్చి నిలబడదు అనుకోండి, పాకిస్తాన్ వెనక వెంటనే రష్యా వచ్చి నిలబడుతుంది. అట్లాంటి ఫ్రెండ్ మనం కూడా కోల్పోలేం. సో దాంట్లో కూడా మోడీ గారు కీలక పాత్ర శాంతి వార్ తీసేయాలనేటువంటిది వైపుగా పోయాడు ఆయన. కొంత ప్రయత్నం చేశాడు శాంతి చర్చలు. ఇప్పుడు ఇక్కడ అనుకోకుండా యుద్ధ వాతావరణం వచ్చింది. వస్తే మళ్ళీ ఇదే టైప్ ఆఫ్ అలైన్మెంట్ వస్తుంది అటు ఇటు. సో మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం దేశవ్యాప్తంగా ఉన్న మూడు కానీ సెంటిమెంట్ కానీ యుద్ధాన్నే సూచిస్తున్నాయి. యుద్ధమే శరణ్యం అంటారు, అట్లా అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు మన ఒక మిత్రులు కానీ ఎప్పుడు డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నమే. క్రాస్ ద బార్డర్ ఎప్పుడు మన దగ్గర మిలిటరీలను పంపడం, కరెన్సీని ముద్రించి పంపడం. వాడు బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జరిగేది ఏంటి, ఇండియన్ కరెన్సీ ఇక్కడ మీకు ఆర్బీఐ రిలీజ్ చేయగానే వాడు బార్డర్లో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి కొట్టి పంపుతాడు వేల సంఖ్యలో. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కోసం. డబ్బులు దొంగ నోట్లు చలామణితో మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా. సో ఆ విధంగా కొందరినేమో లోపలికి వితౌట్ వీసాస్తో వస్తాడు శరణార్థులు, కొందరినేమో మిలిటరీలతో వస్తాడు, కొందరినేమో ఇట్లాంటి దీంతో వస్తాడు డబ్బులు. సో ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకు కామన్ అయిపోయింది పాకిస్తాన్. సో అది ప్రాబ్లము. అందువల్ల నేనైతే అనుకుంటున్న ప్రస్తుతానికి మనకున్న సెంటిమెంట్ని బట్టి, మూడుని బట్టి, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి యుద్ధం అనేది స్వల్పకాలిక యుద్ధమైన కొన్ని రోజులకు వస్తేనా సరే వీళ్ళు పోక తప్పదేమనిపిస్తున్నారు. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం సార్. ఎందుకు దాన్ని పూర్తిగా మనం చేయలేకపోతాం? దానివల్ల ఏమన్నా రాజకీయంగా వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండదు కానీ మనకు తెలియదు కదా, మన ఇట్లా జరుగుతుందని ఊహించరు. జస్ట్ లైక్ దట్ ఇంతకుముందు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అని మేము వదిలేదు లేదన్నాడు. చాలా నుంచి అంటున్నాడు. 5 ఏళ్ళైంది 6 ఏళ్ళైంది మనం కూడా అనుకున్నాం వారు చేస్తారేమో, కాలే మరి. కానీ ఆర్టికల్ 370 రాగానే అందరూ పోయాం అక్కడ బ్రహ్మాండంగా ఉండొచ్చు అనుకున్నా. ఇప్పుడు మీకు హక్కు, గతంలో మీరు కొనడానికి వీల్లేదు అక్కడ. ఇప్పుడు ఎలా కొంటారు సార్? ఇలాంటి జరుగుతుంది, మంచి నార్మల్ అయింది. మళ్ళీ ఇప్పుడు అయినా ఆ రైట్ ఉంది, ఇదివరకు లేదు. అక్కడ పుట్టినవాడికి తప్ప ఆసుకునే హక్కు లేకుండా ఇప్పుడు వేరే రాష్ట్రాల కాబట్టి మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కానీ మీరు అన్నట్టు అసలు లైఫ్కే సెక్యూరిటీ లేకపోతే మీరు భూమి కొంటారా? సో ఆ కారణం చేత హోమ్ మినిస్టర్ అనడమే విన్నాం కదా తప్ప ఏం జరగలే. ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది అంటే ఇది ఎవ్రీడే ఒక డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్, ఒక ప్రైమ్ మినిస్టర్ మీటింగ్, ఒక హోమ్ మినిస్టర్ మీటింగ్, మొత్తం మన 3 దళాల అధిపతుల మీటింగ్ సిరీస్. అండ్ ఇవాళ నిన్న కూడా పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓకే నుంచి పిఓకే లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి క్రాస్ ఫైరింగ్ ఇటు జరుగుతుంది అటు జరుగుతుందని ఏమంటారు మూతోడు జవాబు దియా ఇండియన్ ఆర్మీ అని ఇప్పుడే పొద్దున చూశారు. అంటే నడుస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.
ఇది మెల్లగా ఎస్కలేట్ అవుతుంది. స్టార్ట్ అయిందంటే ఎస్కలేట్ అవుతుంది. సో అది తప్పదేమో అనిపిస్తుంది మరి ఇప్పుడున్న పరిస్థితి బట్టి. సో ఇంకేంటి సార్ ఇది నల్లగొట్ట ఈ మావోయిస్టుల ఈ అంశం ఏంటి సార్ ఇది అసలు? దీన్ని ఎందుకు ఇప్పుడు తీసుకున్నారు? ఎందుకు హెడ్మా హెడ్మా అంట అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనకాల ఏం కారణాలు ఉన్నాయంటారు? అంటే సెన్సిటివ్ సబ్జెక్ట్ అది. యాక్చువల్లీ ఆ గుట్టలు గెరాయించినటువంటి దళాలని దగ్గర క్లోజ్ అవుతున్నాయి. చాలా మంది అక్కడ మావోయిస్టులు అన్నమాట వాస్తవమే. ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఎందుకో చర్చలో అడిగాను నేను. ఏమన్నానంటే మనం ఎట్లయితే మిలిటెంట్లను టెర్రరిస్టులను చూస్తామో మావోయిస్టులు అట్లా చూడటానికి వీల్లేదన్నాడు ఆయన. ఎందుకు చూడకూడదు అంటే ఆయన అన్నాడు అతనితో ఫిలాసఫీ. నువ్వు ఓటు నమ్ముకున్నావు, ఓటేసావు, వ్యవస్థ మారాలని కోరుకుంటే అతను తుపాకీ ద్వారా వ్యవస్థ మారాలని కోరుకుంటున్నాడు. అతనితో పార్టీ, అతనితో సిద్ధం. ఆ తుపాకీకి నచ్చకపోవచ్చు కానీ ఫిలాసఫీ ఎట్లా? ఫిలాసఫీ నీది వాడిది ఒకటే. నువ్వు అందరు సుఖంగా ఉండాలంటున్నావు, ఆయన అందరు సుఖంగా ఉండాలి. కాబట్టి వాళ్ళను ఆ రకంగా పోల్చడానికి వీల్లేదన్నప్పుడు దట్ మీన్స్ ఆ ఫిలాసఫీ కరెక్ట్ కాదురా బాబు, మాతో కలిసి ఉండమని చెప్పి వాళ్ళతో సంప్రదింపులు చేయడంలో తప్పులేదు, లేదా వాళ్ళ జనజీవన స్వయంలో తీసుకురావడంలో తప్పులేదు. ఏకంగా మట్టు పెట్టాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు అందరు ఇప్పటికే సిరీస్ ఆఫ్ ఎక్స్చేంజెస్ చచ్చిపోతున్నారు. అంటే పోలీసు బలగాలు చనిపోతున్నాయి, ఎక్స్ట్రీమిస్ట్ చనిపోతున్నారు. అక్కడ వందల వేల సంఖ్యలో ఉన్నారట. సో వాళ్ళని కనుక చంపేస్తే అంటే కరెక్ట్ కాదు అనేది కొన్ని పార్టీల యొక్క. సో గిరిజనులు అందరూ కూడా అప్పీల్ చేస్తున్నారు, ప్రజా సంఘాలు. సో అది ఒక కాన్సెప్ట్ అది. సో ఈ కాన్సెప్ట్ అనుగుణంగా వాళ్ళు పిలవండి, మాట్లాడండి, అంతేగాని చంపకండి అనేటువంటి. ఈవెన్ ఈయన కూడా జాన్ రెడ్డి ఇంటికి పోయినట్టున్నాడు శాంతి చర్చల కోసం, సీఎం గారు. ఆయన కూడా అదే అభిప్రాయం వినిపించినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ టైప్ ఆఫ్ ముట్టడిని ఆపేటువంటి ప్రోగ్రాంలో ఉన్నట్టు కనపడుతుంది. కొంత అందులో లాజిక్ ఉందని అందుకే చెప్తున్నాను. కొంత లాజిక్ ఉంది. సరే, ప్రభుత్వ పరంగా అధికారంలో ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అణిచివేయాలని చూస్తాడు తప్ప వాళ్ళ డామినేషన్ ఒప్పుకోడు కదా. గిరిజన ప్రాంతాల్లో డామినేషన్ ఉంటుంది. మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్న ఏరియా అంతా కూడా టోటలీ డామినేటెడ్ బై దెమ్. మీకు ఎంట్రీ రెగ్యులర్ పోలీస్ దళాలకు కానీ లేదంటది. చాలా స్వరంగాలు ఉన్నాయంట. వాళ్ళదే పాలు నడుస్తుంది అక్కడ. అవును, వాళ్ళు చెప్పిందే నడుస్తుంది. కాబట్టి ఆ కంట్రోల్ మన కంట్రోల్ తీసుకోవాలంటే సహజంగా ప్రభుత్వాలు అనుకుంటాయి కదా, వాళ్ళని తీసేయాలనుకుంటాయి కదా. అట్లా తీయకండి, చర్చించండి, ఆపండి ఈ ముట్టడి అనేది. వీళ్ళ నేను చాలా ఇబ్బంది, చుట్టుపక్కల ప్రాంతాలకు చాలా ఇబ్బంది జరుగుతుందని చాలా ఇబ్బంది. పర్సనల్గా నేను కూడా ఆ అభిప్రాయంతో ఉంటా. ఎందుకంటే వాళ్ళతో ఫిలాసఫీ అని మనం అనుకుంటున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. సో ఇదండి దిలీప్ కుమార్ గారి యొక్క అభిప్రాయం. మరొక డిబేట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ AVTV ఛానల్.